పోయిన వీడియోలో బంగ్లాదేశ్ గురించి మాట్లాడాం. అంటే మోదీ గారి ఒక ఆర్డర్ 94% బంగ్లాదేశ్ని టోటల్గా డెస్ట్రాయ్ చేయగలదు అని చెప్పి. సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటి అంటే భారత్ పాకిస్తాన్పై ఇంకొక సర్జికల్ స్ట్రైక్ చెయ్యాలా, చేసే తీరాలి అని ఫ్రాన్స్కు సంబంధించిన ఒక ప్రముఖ పత్రిక లే స్పెక్టకల్ డి మోండేన్ అంటారు. సో వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. యాంటోనియో కొలేనా అని చెప్పి వీళ్ళ ఎడిటర్. సో ఈయన ఒక రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాశారు. దీని ప్రకారము 100% భారత్ పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ చేసే తీరాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు క్లియర్గా కనిపిస్తుందండి, పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒక విషయాన్ని సెన్స్ చేశారు. సో దీనికి తోడుగా వాళ్ళు బంగ్లాదేశ్, చైనాను కూడా కలుపుకుంటున్నారు. కలిసికట్టుగా దీన్నే మనం ఇజ్రాయెల్ విజయమో అనాలి. సో ఇజ్రాయెల్ గెలుపు పొందింది అంటే రేపు భారత్ కూడా చాలా పెద్ద సక్సెస్ని చూడవచ్చు. దీన్ని ఆపాలి అంటే ఏంటి, పాకిస్తాన్కి తోడుగా బంగ్లాదేశ్ ఉండాలి, అలాగే చైనా సహాయం కూడా మనం తీసుకోవాలి. పదండి మన అందరము కూడా కలిసి ఎక్కడికక్కడ ఉండే స్లీపర్ సెల్స్ను, తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ ఇచ్చి కొత్త రిక్రూట్మెంట్ చేద్దాము, పెద్ద లెవెల్లో చేద్దాము. ఇలా చేయడం వలన భారత్ను మనము ఓడించగలము. ఇదే వీళ్ళ ప్లాన్. ఎలా చూసుకున్నా కూడా బంగ్లాదేశ్ తగ్గడం లేదు. వాళ్ళ జైళ్లలో ఉండే తీవ్రవాదులను అందరినీ కూడా వాళ్ళు విడిపిస్తున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికి వచ్చారనుకోండి, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాము చూసారా, అలాగా ఆర్గనైజ్డ్ టెర్రరిజం అనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వార్తలు ఎంత షాకింగ్గా ఉంది అంటే భారత్ ఖచ్చితంగా ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళకి బుద్ధి చెప్పాలి, లేకపోతే ఇలాగే ఉపేక్షిస్తే మనకే ప్రమాదం అండి. చూడండి, బాహల్వాల్పూర్ అని అంటారు. ఈ ఊరు మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ బేస్కి ఒక 8 కిలోమీటర్ల దూరం. మీకు పాకిస్తాన్ పంజాబ్ అంటారు చూసారా, అక్కడ. అంటే ఈ ఫ్రాన్స్ మ్యాగజైన్ వాళ్ళు, వాళ్ళ జర్నలిస్టులు పాకిస్తాన్లో తిరిగి ఇలాంటి ఒక ఆర్టికల్ను విడుదల చేశారు. సో ఇప్పుడు ఈ బాహవాల్పూర్ అని అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఒక ఫెసిలిటీ అండి. ఏంటి ఫెసిలిటీ అంటే వాళ్ళు స్టడీ సెంటర్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏకంగా 600 మంది విద్యార్థులు ఉంటారు, 50 మంది అధ్యాపకులు. సో వీళ్ళు ఖురాన్కి సంబంధించిన మీకు ఇలాంటి పాఠాలు, లెసన్స్ నేర్పించడానికి చాలా పెద్ద ఒక కాంప్లెక్స్ ఫెసిలిటీ అని చెప్పి మాట్లాడారు. కానీ దీని హెడ్ ఎవరు అన్నారు అనుకోండి, మసూద్ అజార్ అనబడే కరుడు కట్టిన తీవ్రవాది వాళ్ళ మేనల్లుడు మహమ్మద్ కాషిఫ్ని అంటారు. ఇతనే దీని హెడ్. సో ఏకంగా 60,000 స్క్వేర్ మీటర్స్ అంత భూభాగంలో వీళ్ళు ఒక పెద్ద కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతము పాకిస్తాన్ ఉండే పరిస్థితిలో వాళ్ళు ఇలాంటివి ఏమీ చెయ్యలేరండి. కానీ ఎవరో ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈ ఫండింగ్ని పెట్టుకొని బాహల్వాల్పూర్ అనబడే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కాంప్లెక్స్, ఇంత పెద్ద ఫెసిలిటీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మీకు మసూద్ అజార్ మా దేశంలో లేడు, ఇతను ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో తలదాచుకుంటున్నాడు, ఇతనికి తీవ్ర స్థాయిల్లో గాయాలయ్యాయి, ఇవన్నీ చెప్పారు. కానీ తాలిబాన్ వాళ్ళు ఏమన్నారు, మాకు ఈ మసూద్ అజార్తో ఎటువంటి సంబంధము లేదు, ఇలాంటి తీవ్రవాద సంస్థలు మా దేశంలో ఉండడాన్ని మేము ఒప్పుకోము, వీళ్ళని తరిమి వేస్తాము అని క్లియర్గా తాలిబాన్ వాళ్ళు చెప్పేశారు. సో దాని ప్రకారం చూశారనుకోండి, మొన్నటికి మొన్న ఈ మసూద్ అజార్ సడన్గా పాకిస్తాన్లో ప్రత్యక్షం అవ్వడము, సో అతను తన యొక్క ప్లానింగ్ ఏంటో చెప్పడము, కరెక్ట్గా ఈ టైంలో ఫ్రాన్స్కి సంబంధించిన ఈ మ్యాగజైన్ వాళ్ళు ఇలాంటి ఒక ఆర్టికల్ను విడుదల చేయడం. అంటే పాకిస్తాన్ ఏకంగా 700 మంది తీవ్రవాదులను సిద్ధము చేయడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆయుధాలను ఇవ్వడానికి, బ్రెయిన్ వాష్ చేయడానికి ఈ బహల్వాల్పూర్ అనబడే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అక్కడ వీళ్ళు ఇలాంటి ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అంటే ఏంటి, మళ్ళీ ఇప్పుడు మీకు అక్కడ హమాస్ ఓడిపోయిందండి, మీకు అలాగే హిజ్బుల్లా కూడా మీకు చావు దెబ్బ తినింది, సిరియా కూలిపోయింది. ఇది ఇజ్రాయెల్ యొక్క విజయం. సో ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్లీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు.
సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, భారత్ కూడా ఇదే పనే చెయ్యబోతుంది. ఒక బలూచిస్తాన్ అనండి, అలాగే మీకు అందులో ఉండే బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ వాళ్ళు. సో వీళ్ళందరి సహాయము తీసుకొని ఒక ప్రాక్సీని క్రియేట్ చేసి ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు బంగ్లాదేశ్, వీళ్లను దెబ్బ కొట్టడానికి భారత్, అజిత్ దోవెల్ ఒక భారీ వ్యూహాన్ని రచించారు అనేది పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకున్నారు. మరి దీనికి కౌంటర్ అటాక్ కావాలి అంటే మీకు మళ్ళీ తీవ్రవాదమే. ఇప్పుడు ఈ దేశాలు టోటల్గా డిపెండ్ అయ్యేది ఎవరి మీద? తీవ్రవాదుల మీదే. కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు లేని యువకులు వాళ్ళందరినీ రిక్రూట్ చేయడము, పదండి మనం ఖురాన్ చదువుదామని చెప్పి ఈ కాంప్లెక్స్లోకి తీసుకువచ్చి వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం. భారత్ ఏమేమి చేస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాంటి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, మనకు వ్యతిరేకంగా ఎన్ని ఇవన్నీ చెప్పి 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 బ్రెయిన్ వాష్. వేరే అజెండానే వీళ్ళకు ఉండదు. మీకు కాశ్మీర్ తప్పించి పాకిస్తాన్కి వేరే అజెండానే లేదండి. అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు తీవ్రవాదులను వీళ్ళు సిద్ధము చేస్తున్నారు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, అమెరికా వాడు ఒక పెద్ద కామెడీ చేస్తున్నాడు. ఈ అమెరికా వాడు ఏం మాట్లాడాడు, ఇవాళ పాకిస్తాన్లో ఈ తీవ్రవాదము అనేది మీకు గణనీయంగా తగ్గిపోయింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్ని మేము సేవ్ చేయడంతో వాళ్ళు అద్భుతమైన కౌంటర్ మెషర్స్ తీసుకున్నారు. ఒకప్పుడు 87 తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉండేది. సో ఇవాళ మెల్లమెల్లగా 41 తీవ్రవాద సంస్థలు వచ్చాయి. అరే ఇంకా ఉన్నారు కదరా, తీవ్రవాదులు ఉన్నారు కదా. ఏమి తగ్గింది అంటే ఇవాళ పాకిస్తాన్ వైపు నుంచి అమెరికాకు ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, మీరు షాక్ అయిపోతారు. సో బుర్ర తక్కువ వాళ్ళందరూ కూడా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో ఉండడము, అడ్డదిడ్డమైన మీకు స్టేట్మెంట్లు ఇవ్వడము, కానీ పాకిస్తాన్ ఇవాళ అమెరికానే టార్గెట్ చేయబోతుంది అనేది వాళ్ళకి తెలియడం లేదు. సో ఈరోజు భారత్ ఏం చేస్తుంది, టోటల్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్ని కట్టడి చెయ్యాలి అంటే ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి ఎక్స్పోజ్ చెయ్యాలి. సో దానికి సంబంధించి ఇంకా మనం లిటరల్గా స్వామ్ డ్రోన్స్ని కూడా వాడుతున్నామండి. బంగ్లాదేశ్ పైన వాడుతున్నాము, పాకిస్తాన్ అంటే పిచ్చుకొల్లలాగా ఎగిరే డ్రోన్స్ను వాడి అసలు ఆ సరిహద్దుల్లో ఈ తీవ్రవాదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మనం కనిపెట్టి వాళ్ళ ప్రపంచానికంటే ముఖ్యంగా సిఐఏ, మోజాద్ లాంటి ఏజెన్సీస్కి మనం రిపోర్ట్ ఇస్తున్నాం. చూసుకోండి, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ సేఫ్ కంట్రీ, ఇది క్లియర్గా వీళ్ళకి తెలియాలి. సో కాబట్టి ఫ్రాన్స్కు సంబంధించిన మ్యాగజైన్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ని ఆపడానికి భారత్ ఇలాంటి ఒక పని చెయ్యబోతుంది. బంగ్లాదేశ్ కూడా ఇందులో భాగం అవ్వడంతో వాళ్లకు కూడా బుద్ధి చెప్పడానికి ఒక మేజర్ స్ట్రాటజీ అనేది ఇవాళ ఇండియా వర్కౌట్ చేస్తుంది. మరి ఇది మనం చెయ్యాలి అంటే ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎవరి మీద, ఏ తీవ్రవాద సంస్థ మీద చెయ్యాలి, ఇదంతా కూడా మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము. మరి ఇలా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.